యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. యేసుక్రీస్తు దేవుడో కాదో తెలుసుకోవాలంటే మీరు రుచి చూచి తెలుసుకోవాలి. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకోండి. యెహోవా అనే మాటకి నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడని అర్థం. కాబట్టి గమనించండి, మరి అంత్యకాలంలో అంత్య దినాల్లో ఉంటున్నాం. రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు విపత్తు వస్తుందో తెలియదు, ఎప్పుడు దేవుని ఉగ్రత వస్తుందో కూడా తెలియదు. రాబో దినములన్నీ కూడా భయంకరమైన దినములు. నేను చెప్పడమే కాదు, అనేక మంది మరి మేధావులు చెప్తున్నారు, మరి భయంకర దినములు రాబోతున్నాయని. ఆ దినములు భయంకర దినములు ఎలా ఉంటాయంటే, ఆ దినం గాఢంధకారం దేవుని వాక్యం సెలవిస్తుంది. గుడ్డివాడు తడుముకున్నట్లు తడుముకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మధ్య కాలంలో వార్తలు ఏంటంటే, మరి సూర్యుడిలో ఒక గొప్ప విస్ఫోటం జరిగి కొన్ని శకలాలు మరి భూమిపై దూసుకొస్తున్నాయి. అవి కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయని కూడా మరి అక్కడ వార్తలో చూస్తున్నాం. అది భూమిని తాకుతుందని చెప్తున్నారు. కొన్నిసార్లు అది భూమిని తాకకముందే దాని యొక్క ప్రభావం తగ్గిపోవచ్చు అని చెప్తున్నారు. రకరకాలుగా ఉన్నది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, వాళ్ళే మళ్ళీ ఏం చెప్తున్నారంటే, మరి ఆ విధంగా జరిగితే కనుక మరి భూమి అంధకారం అయిపోతుందని కూడా చెప్తున్నారు. ఎటు చూసినా ఏమైనా సరే దేవుని వాక్యం యొక్క నెరవేర్పు త్వరలో ఉన్నది. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. అంధకారం కాబోతుంది భూమి త్వరలో. మరి దేవుని వాక్యం అది నెరవేర్పు. అంధకారం కాబోతుంది దేవుని వాక్యం నెరవేర్పు. అదే అంధకారం అవుతున్నప్పుడే దాన్నే దేవుని ఉగ్రత దినం అని దేవుని వాక్యం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది చూడండి. అదే కొత్త నిబంధన గ్రంథంలో ఏముంటుందంటే, మహాశ్రమ దినం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మరి సిద్ధంగా ఉంటే ఆత్మలో అది మీకే మేలు జరుగుతుంది. మీరు ఆత్మలో సిద్ధంగా పరిశుద్ధంగా ఉంటే, యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కుంటే మీరు పరిశుద్ధ పట్టణానికి, పవిత్ర పట్టణానికి చేరుకుంటారు. లేనిడలా విడిచిపెట్టబడితే కనుక మరి యుగయుగములు మండుచిన అగ్నిలో వేయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటుంది దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి గమనించండి, ఆలస్యం చేస్తే మీకే నష్టము. ఆలస్యం చేస్తే మళ్ళీ పరలోక రాజ్యం ఎప్పుడు కూడా సంపాదించుకోలేరు. ఒక్కసారి విడిచిపెట్టబడితే, ఒక్కసారి దేవుని రాకడ వచ్చి వెళ్ళిపోతే కనుక ఎవరు కూడా మళ్ళా మరి పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఎవరైతే రక్షణ పొందరో వాళ్ళు ఇక విడిచిపెట్టబడితే యుగయుగములు మరి నరకంలోనే వేయబడతారు. మరి సాతాను మరి నరకంలో వేయబడిన విధంగా సాతాను వాళ్ళందరూ కూడా లాక్కుంటాడు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని చేత ఆకర్షించబడాలి. పరిశుద్ధ పట్టణానికి, పరలోక పట్టణానికి వెళ్ళాలంటే మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే. మీ ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టడమే కాదు, హృదయాంతరంలో పశ్చాత్తాపం కలగాలి. మీరు చేసిన తప్పు విషయమే. అప్పుడు పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు క్షమించి పరిశుద్ధపరుస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ చర్చెస్కి వెళ్ళి తెలుసుకోండి. లేదంటే మీరు బైబిల్ని ఆఫ్లైన్లో బైబిల్ డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజే డౌన్లోడ్ చేసుకుని చదవటం మొదలుపెట్టండి. దేవుడు మీకు